అసలు సినిమా రిలీజ్ అవ్వకముందు కానుంచి కూడా మొన్న జులై 3వ తారీఖున ట్రైలర్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా వాళ్ళకి ఎప్పుడు సమయం కుదిరితే అప్పుడు ఈ సినిమా పైన విష ప్రచారం చేశారండి. ఎంతలా విష ప్రచారం చేశారంటే నాకు తెలిసినంత వరకు అసలు ఏ సినిమా మీద కూడా ఇంతగానో విష ప్రచారం చేసిన సినిమా అయితే లేదు. మరి పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత ఆక్రోషణ అనేది ఎందుకుందో నాకైతే అర్థం కావట్లేదు. అయితే జులై 3వ తారీఖున ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాలో దమ్ము ఎంతుందనేది ఆ ట్రైలర్ చెప్పిందండి. ఎందుకంటే 'పుష్ప 2' రికార్డును కూడా బద్దలగొట్టిందనమాట. 'పుష్ప 2' 42 మిలియన్లు అప్పుడు ఒక రికార్డ్ అనేది ఉంది ఆ సినిమా మీద. అంటే ఓన్లీ 24 గంటల్లో 42 మిలియన్ల వ్యూస్ అనేది వచ్చిందనమాట. అంటే ఇప్పట్లల్లా అట్లాంటి రికార్డు ఏ సినిమా కొట్టలేదు అనే ఒక భావన అనేది ప్రేక్షకుల్లో ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 'హరిహర వీరమల్లు' ట్రైలర్ జులై 3వ తారీఖున ఎప్పుడైతే రిలీజ్ అయిందో ప్రేక్షకుల ముందుకు వదిలారో అప్పుడు 'హరిహర వీరమల్లు' ఒక దమ్మేంటో ఆ ట్రైలర్ చూపించిందండి. అదే 24 గంటల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అదే 24 గంటల్లో 48 మిలియన్ల వ్యూస్ అనేది వచ్చిందనమాట. అప్పుడే ఆ సినిమా ఎంతగానో బ్లాక్ బస్టర్ హిట్ అయిందనే సంగతి ప్రతి ఒక్కరికి అర్థమైంది.